దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనందరం కలిసి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 18వ కీర్తన, కీర్తన గ్రంథము 18వ కీర్తన 21వ వచనం చదువుకుందాం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవునిని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషినిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. చాలు. చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాం. ఈ యొక్క మాటలను రాయించినటువంటి వ్యక్తి ఎవరు అంటే దావీదు అనేటువంటి విషయం ఈ 18వ అధ్యాయము ప్రారంభంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ దావీదు గారు ఈ యొక్క మాటలను రాయించినటువంటి ఈ యొక్క విధానాన్ని గనక మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎందుకు ఆయనకు ప్రతిఫలం ఇచ్చాను, దేవుడు ఎందుకు దావీదుకు ప్రతిఫలం ఇచ్చాను అనేటువంటి మాట ఈ యొక్క చదవబడినటువంటి వచనాలను బట్టి మనము గమనించవచ్చు. అంటే మన దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి ఒక మాట ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నాకు ఇష్టమైన మాట అని. ఆ యొక్క మాట ఈ యొక్క వచనాలలో మనకి అర్థమవుతూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు ఎవరు చెప్పండి? ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అయితే దేవుడు ప్రతిఫలం ఇచ్చాను అని దావీదు చెప్తున్నటువంటి యొక్క మాట మనము గమనించవచ్చు. దానికంటే ముందు దావీదు ఎలాగున్నాడు అంటే ఒక మాట 21వ వచనంలో తెలియజేస్తున్నాడు. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను అని చెప్తున్నాడు. ఏం చేయలేదంట? భక్తిహీనుడనై నేను నా దేవునిని విడిచిన వాడను కాను. ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం, వాక్యాన్ని బట్టి పరిశీలన చేద్దాం. ఏంటి ఆ మాటలు అంటే, మనము విడిచిపెట్టకూడదు అనేది ఇక్కడ కొన్ని కనబడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా దావీదు గారు చెప్తున్నారు, నేనైతే దేవునిని విడిచిపెట్టలేదు అని ఆయన చెప్తా ఉన్నారు. ఎప్పుడు విడిచిపెడతారు దేవునిని? ఎలాంటి సందర్భంలో దేవుని విడిచిపెడతారు అంటే అక్కడే ఇంకొక మాట కనబడుతోంది. ఎప్పుడు? భక్తిహీనులుగా ఉన్నప్పుడు. ఎప్పుడు చెప్పండి? భక్తిహీనులుగా ఉన్నప్పుడు, మనలో భక్తి తగ్గినప్పుడు, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే భక్తి అనేది తగ్గుతూ ఉంటుందో, ఆ యొక్క భక్తి తగ్గుతున్న ప్రతి సందర్భములో ఏమవుతూ ఉంటుంది అంటే మనకి తెలియకుండానే ఆటోమేటిక్గానే దేవునికి ఏమైపోతాం? విడిచిపెడుతున్నటువంటి వారముగా అయిపోతాం. అంటే దేవునిని విడనాడుతున్నటువంటి వారముగా అవుతూ ఉంటాం. ఇప్పుడు మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో భక్తి అనేది తగ్గినప్పుడు. కాబట్టి భక్తిహీనత అనేది మన దగ్గర రాకూడదు. భక్తిహీనత అనేది ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గరకు రాకూడదు. అది వచ్చిన రోజు ఏం చేస్తుంది అంటే దేవునిని విడిచిపెట్టేటట్టు చేస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని విడిచిపెట్టాలి అంటే అంతకుముందు ఎన్ని చెప్పినా విడిచిపెట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నను, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొన్నిసార్లు ఏమవుతాయి? విడిచిపెట్టవలసి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్
షుగర్ వచ్చింది అనుకోండి, ఏం విడిచిపెట్టాలి? తీపిని విడిచిపెట్టాలి. బీపీ వచ్చింది అనుకోండి, ఏం విడిచిపెట్టాలి? ఉప్పును విడిచిపెట్టాలి. తప్పదు. నేను విడిచిపెట్టను అంటే ఏమవుద్ది? అది మనకే ప్రమాదం అవుతుంది, బలహీనత తీసుకొస్తుంది, అనారోగ్యాన్ని ఇంకా ఎక్కువ చేసేస్తుంది కదా. కాబట్టి కొన్నిసార్లు విడిచిపెట్టండి అన్నప్పుడు మనకి విడిచిపెట్టలేనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ బలవంతంగానైనా కొన్ని సందర్భాలలో విడిచిపెట్టాలి. కొంతమంది మరి ఆరోగ్యం బాగానటువంటి పరిస్థితుల్లో వైద్యుల దగ్గరికి వెళ్తే తాగుడు మానేయండి, సిగరెట్ మానేయండి, లేకపోతే చికెన్లు, మటన్లు, నాన్ వెజ్ మానేయండి అనేటువంటి కొన్ని చెప్తూ ఉంటారు. ముందు చెప్పినప్పుడు మనం పట్టించుకోం, కానీ ప్రాణం మీద తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తారు కొంతమంది? తప్పదు అన్నట్టుగా బలవంతంతోనైనా ఏం చేయటానికి ట్రై చేస్తారంటే విడిచిపెట్టడానికి ట్రై చేస్తారు. ఓకే, ఇప్పుడు దేవుని ఏం చేయదంటుంది వాక్యం? దేవుని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. దేవునిని విడిచిపెట్టకూడదు. దేవునిని విడిచిపెట్టకూడదు అంటే మనం ఎలా ఉండాలి? దేవుని యందు ఎలా ఉండాలంట? భక్తి కలిగిన వారముగా ఉండాలి అని వాక్యము మనకి తెలియచేస్తా ఉంది. దావీదు గారు ఆ ప్రకారంగా భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు కాబట్టే ఆయన ధైర్యముగా చెప్తున్నటువంటి మాట ఏమంటున్నారంటే, దేవుడు నాకేం చేశాడు? ప్రతిఫలం ఇచ్చాను. దేవుడు ఏం చేశాడు? ప్రతిఫలం ఇచ్చాను. ఈయన ఈ మాటలు ఏ సందర్భంలో రాశారో తెలుసా? ఆ యొక్క 18వ అధ్యాయం పై వచనంలో చదివితే 18వ అధ్యాయానికి ముందు ఉన్నటువంటి చిన్న మాటల్లో ఇక్కడ కనబడతాయి. అతని శత్రువులందరి చేతుల నుండి, సౌలు చేతుల నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనేను అని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. ఎప్పుడు చెప్పాడు ఈ మాటలు? ఎప్పుడు రాశారు ఈ మాటలు అంటే వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. శత్రువుల చేతిలో నుండి దేవుడు తప్పించినప్పుడు, సౌలు చేతిలో నుండి దేవుడు తప్పించినప్పుడు, అంటే ఆపదల్లో చిక్కుకున్నప్పుడు, కష్టాల్లో చిక్కుకున్నప్పుడు దేవుడు తనను లేకపోతే మరి ఎలాగైతే తప్పించాడో, ఎలాగైతే విడిపించాడో, ఆ విడిపించినటువంటి సందర్భములో, రక్షించబడిన సందర్భములో దావీదు గారు రాయించినటువంటి మాటలు, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవునిని విడిచిన వాడను కాను. దేవునిని విడిచిపెట్టలేదు కాబట్టే దేవుడు ఏం చేశాడు? నన్ను కాపాడాడు, రక్షించాడు అనేటువంటి విషయాలను దావీదు మనకు తెలియచేస్తా ఉన్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఆత్మీయ జీవితంలో దేవుని బిడలుగా వేటిని మనము విడిచిపెట్టకూడదు, వేటిని మనము విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి ఒకసారి 6వ వచనం చదువుదాం. జ్ఞానమును విడువక చూడండి ఒకసారి ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నటువంటి మాటను కనుక మనం గమనిస్తే, జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. జ్ఞానమును ఏం చేయొద్దు? విడవకు. వాక్యం చెప్తున్నమాట. ఏం విడవద్దు? జ్ఞానమును విడవకు. ఆలోచన చేయండి. మీకు సింపుల్గా ఒక మాట చెప్తా. జ్ఞానము అంటే ఏంటి? జ్ఞానము అంటే ఏంటి? మనందరికీ తెలిసినటువంటి మాట. జనరల్గా మనము జ్ఞానం గురించి ఆలోచన చేస్తే తెలివి అని చెప్తాము, చదువు అని చెప్తాము, లేకపోతే ఇలాగున్న ఈ లోక సంబంధమైనవి మనము చాలా అంటే చాలా మాటలు చెప్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు
ఈ జ్ఞానం అనేటువంటి మాట లోక సంబంధంగా ఆలోచన చేస్తే చదివితే జ్ఞానం వస్తుంది అనేది మనందరికీ తెలుసు. మరి ఆత్మ సంబంధమైన జ్ఞానం అయితే, వాక్యాలు ఏం చెప్తున్నాయి? యెహోవా యందలే భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని దేవుని యొక్క వాక్యములో మనం ఇదే సామెత గ్రంథంలో చదవచ్చు ఆ మాటను. ఓకే, ఇప్పుడు ఈ యొక్క జ్ఞానమును ఏం చేయొద్దంటుంది వాక్యం? ఏం చేయమంటుంది? విడువక. జ్ఞానమును ఏం చేయొద్దు? విడిచిపెట్టొద్దు. జ్ఞానాన్ని మీరు విడిచిపెట్టొద్దు. అదేం చేస్తుంది? నువ్వు విడువక దానిని కలిగి ఉంటే అది నిన్ను కాపాడును. ఇప్పుడు ఈ రోజుల్లో మనిషిలో ఎక్కడ చూసినా మార్పు అనేది రావటానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే చదువే. పాత రోజుల్లో చూడండి, చదువుకునేటువంటి పరిస్థితులు చాలా తక్కువ ఉండే, స్కూల్స్ చాలా తక్కువ ఉండే, ఎక్కడికో వెళ్ళి చదవాల్సి వచ్చేది. మరి ఇప్పుడు ఒక్కొక్క ఊరిలో ఎన్నెన్ని స్కూల్సో, ఎన్నెన్ని కాలేజీలో, మళ్ళీ ఈ కాలేజీకి ఆ కాలేజీకి ఎంత కాంపిటీషనో, పోటాపోటీ మామూలుగా ఉండదు. అవునా? ఎందుకని? మనిషి ఏం చేయటం ప్రారంభించాడు? చదవటం ప్రారంభించాడు, స్కూల్స్కి వెళ్ళటం ప్రారంభించాడు, కాలేజీకి వెళ్ళటం ప్రారంభించాడు. ఆలోచన చేయండి, ఒక మనిషి బాగుపడాలి అంటే చదవాలి. ప్రయోజకుడు అవ్వాలి అంటే చదవాలి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. కొన్నిసార్లు కొంతమంది చదువు తక్కువ ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో చెప్తారు ఈ మాట: ఒరేయ్, మేము చదవక ఈరోజు మా పరిస్థితులు ఉన్నాయి, మీరన్నా చదివి బాగుపడండిరా అని అంటూ ఉంటారు. అవునా? గమనించండి, చదవాలి. ఈ చదివితే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. అదేం చేస్తుంది? మనలను కాపాడుతుంది. రైట్. ఈ లోక సంబంధమైన జ్ఞానమే మనల్ని కాపాడేటటువంటిదిగా ఉంటే, మరి ఆత్మ సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుంది? అది కూడా మనలను కాపాడుతుంది. గమనించండి, ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎంతకాలం కాపాడుతుంది? టెంపరరీ, ఈ లోకములో బ్రతుకున్నంత ఊరికే. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం అయితే నిత్యము అది మనల్ని ఏం చేస్తుంది? కాపాడేదిగా ఉంటుంది. కాబట్టి ఏం విడవద్దు? నువ్వు జ్ఞానమును విడవకూడదు. ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానమును నీవు విడవకూడదు. దానిని ఏం చేయాలంట? ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ఏం చేస్తే? జ్ఞానమును ఏం చేస్తే? ప్రేమించిన ఎడల. ఆలోచన చేయండి, చదువు అంటే ప్రేమ ఉన్నవాడు వాడికి ఎవరు చెప్పనవసరంలా, నువ్వు చదువు అని. ఆటోమేటిక్గా ఏం చేస్తారు? చక్కగా చదువుతారు. కొంతమంది చదువు మీద ప్రేమ లేని వారు, చదువు మీద ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు? చదువుతున్నట్టుగా నటిస్తారు. తల్లిదండ్రులు అనుకుంటారు, అబ్బా నా కొడుకు ఎంత బాగా చదివేస్తున్నాడో, నా కూతురు ఎంత బాగా చదివేస్తుందో అని తల్లిదండ్రులు మురిసిపోతారు. కానీ వీళ్ళ సత్తా ఎప్పుడు తెలిసిపోద్ది? ఎగ్జామ్స్ రిజల్ట్స్లో తెలిసిపోద్ది. తల్లిదండ్రులు అనుకుంటారు ఫస్ట్ ర్యాంక్ వచ్చేద్ది అంటే కొన్నిసార్లు లాస్ట్ అత్యవసర మార్కులతో బాస్ అయ్యే వాళ్ళు కొంతమంది అది ఫెయిల్ అయిపోయే వాళ్ళు కొంతమంది. ఫెయిల్ అయిపోయి కూడా మళ్ళీ ఏమంటారో తెలుసా? అబ్బాయి నేను బాగానే రాశాను, దుద్దేవాడు సరిగ్గా దుద్దలేదు అంటారు. నేను బాగానే రాశాను కానీ దుద్దునోడి నాకు మార్కులు వేయలేదు అనేటువంటి మాటలు చెప్పేటువంటి విద్యార్థులు కూడా మనకి అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. గమనించండి, నీవు చదువుని ప్రేమిస్తే, జ్ఞానమును ప్రేమిస్తే ఎవరు కూడా నీకు చెప్పనవసరంలా కదా. అలాగే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ప్రేమిస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? దానిని కలిగి ఉంటాం. అది మనల్ని ఏం చేస్తుందంట? రక్షించేదిగా ఉంటుంది అని వాక్యాలు చెప్తా ఉన్నాయి. అలాగే ఇంకొక వచనం
ఇదే అధ్యాయములో 13వ వచనం చదువుదాం చూడండి. ఉపదేశమును విడిచిపెట్టగా దానిని గట్టిగా పట్టుకొనము, అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. ఇక్కడ సొలొమోను చెప్తున్నటువంటి మరొక మాట, జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్న మరొక మాట ఏం చెప్తున్నారు? ఉపదేశమును ఏం చేయొద్దు? విడిచిపెట్టక. ఉపదేశము ఎప్పుడైతే దేవుని యొక్క ఉపదేశమును విడిచిపెట్టకుండా ఉంటామో అదేం చేస్తుంది? జీవము. అదే ఏమై ఉన్నదంట? జీవము. కాబట్టి దేవుని బిడ్డలుగా ఒక్కసారి మన యొక్క ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకుని వింటున్నటువంటి ఈ మాటలు, వింటున్నటువంటి ఈ యొక్క వాక్యాలు, వింటున్నటువంటి ఈ ఉపదేశాలు మనం ఏం చేస్తున్నాం? వాటిని కలిగి ఉంటున్నామా? జ్ఞాపకములో పెట్టుకుంటున్నామా? ఆలోచన చేయండి. మీరేమనుకున్నారో ఒక మాట చెప్తా. కొన్ని సంవత్సరాల క్రితం మన దగ్గర ఎక్కడో బయట సంగతి నేను చెప్తా, మన దగ్గర నేను చెప్తున్నా. ప్రసంగం చేసేటప్పుడు చాలామంది ఏం చేశారో తెలుసా? పెన్ను బుక్ పట్టుకొని నేను చెప్తున్న పాయింట్లన్నీ రాసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక ధైర్యం, ఏమని? ఏం పర్లేదు, ఎప్పుడైనా వినాలనుకుంటే యూట్యూబ్లో వినొచ్చులే అనేటువంటి ఒక ధైర్యం. రైట్, మంచిదే. ఆ ధైర్యం ఉంటే పర్వాలే. కానీ వింటున్నారా? ఎప్పుడైనా వింటున్నారా? ఆలోచన చేయండి ఒకసారి. ఉపదేశాన్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టొద్దు. దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. దేవుని యొక్క ఉపదేశాన్ని ఎప్పుడైతే గట్టిగా మనము కలిగి ఉంటామో అది నీకు జీవము అని చెప్తా ఉంది వాక్యం. అది జీవము. తర్వాత మరొక మాట మనం చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం చదువుదాం చూడండి. దిగులు పడకుడి, ధైర్యమును విడువకుడి. చూడండి, ఇక్కడ ఈ యొక్క వచనములో మనం చదివితే స్టార్టింగ్లోనే నేను చెప్దాం అనుకున్న మాట అక్కడ కనబడుతుంది. అది ఏంటి అంటే ధైర్యమును విడువకుడి. ఏం చేయొద్దు? ధైర్యమును విడువకుడి. ఎప్పుడైనా సరే జనరల్గా సైకలాజికల్గా ఆలోచన చేసిన, అంటే మానసికంగా ఆలోచన చేసిన, ధైర్యంగా ఉన్నంత వరకు మన పరిస్థితులు ఒకలాగా ఉంటాయి. ఆ ధైర్యాన్ని విడిచిపెట్టినప్పుడు పరిస్థితులు మరొకలాగా మారిపోతాయి. ధైర్యంగా ఉన్నంతసేపు మన ఇంట్లో చెట్లాగానే కనబడుద్ది. అదే చెట్టు ఒకవేళ ధైర్యాన్ని విడిచిపెడితే ఎలా కనబడుద్ది? ఏ ఎలుగుబంటులాగానో, ఏ పుల్లాగానో, అవసరమైతే ఏ దెయ్యంలాగానో కనబడుద్ది. అవునా కాదా? ఆలోచన చేయండి ఒకసారి. ఇంట్లో బయట వాకిట్ల వరకు ఎందుకు? మన ఇంట్లోనే, మన రూములోనే మనం వేలాడదీసిన టవలు కావచ్చు, బట్టలు కావచ్చు, కరెంటు పోయినప్పుడు మన బట్టలు ధైర్యంగా ఉన్నంతసేపు బట్టలాగానే ఉంటాయి. ధైర్యాన్ని విడిచిపెడితే ఆ బట్టలే దెయ్యాలై మీద పడుతున్నట్టుగా ఎగురుతున్నట్లుగా అనిపిస్తాయి. అవునా కదా? ఆలోచన చేయండి ఒకసారి. ధైర్యాన్ని ఏం చేయొద్దు? విడిచిపెట్టొద్దు. ఇప్పుడు ధైర్యాన్ని విడిచిపెడితే ఆ ఒక్క క్షణం మనం ఏమైపోతాం? మామూలు టెన్షన్ కాదు, ఉక్కిరి బిక్కిరి అయిపోయారు అంటారు చూడండి, అలాంటి పరిస్థితి అన్నమాట కదా. కాబట్టి ధైర్యాన్ని ఏం చేయొద్దు? విడిచిపెట్టద్దు. ఇప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అంటానికి మరి మన వెనక ఎవరున్నారు? ఆలోచన చేయండి. మన దేవుడు ఎలాంటి వాడు? బలవంతుడు.
ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేనటువంటి వాడు. అటువంటి దేవునిని కలిగి ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? అటువంటి దేవునిని మనము కలిగి ఉన్నప్పుడు ఎందుకని మనము ధైర్యాన్ని విడిచిపెట్టాలి? కాబట్టి ఏం చేయొద్దు, ఏం విడిచిపెట్టొద్దు? ధైర్యమును విడిచిపెట్టొద్దు. ఏం చేయొద్దు? ధైర్యమును విడిచిపెట్టొద్దు. మన జీవితంలో పరిస్థితులు ఏమైపోయినా సరే అసలు మీ వల్ల అవ్వదు అని చెప్పినా సరే దేవునిని బట్టి ధైర్యంగా ఉందాం. దేవునిని బట్టి మనము ధైర్యాన్ని కోల్పోకుండా ఉందాం. వాక్యాలు చెప్తూ ఉన్నాయి, దేవుడు ఈ లోకాన్ని ఏం చేశాడు? జయించాడు. దేవుడు ఏం చేశాడు? ఈ లోకాన్ని జయించాడు. కాబట్టి మీరు జడవద్దు అని చెప్తుంది వాక్యాలు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఏం విడిచిపెట్టకూడదు? ధైర్యమును విడిచిపెట్టకూడదు. 3 విషయాలు చెప్పినప్పటి వరకు. 1, జ్ఞానమును విడిచిపెట్టొద్దు. 2, ఉపదేశమును విడిచిపెట్టొద్దు. 3, ధైర్యమును విడిచిపెట్టద్దు. తర్వాత ఇంకొక వచనం చదువుదాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చదవండి. చూడండి ఒకసారి, ఇక్కడ వాక్యములో మనం గమనిస్తే 15వ వచనం ఆఖరిలో కనబడుతున్న మాట ఏమంటుంది? యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడువలేదు. ఏం విడువలేదంట? యెహోషువ అలాగే చేశాను. ఎలా చేశాను? యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడవలేదు. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నటువంటి మాటలను కనుక మనం గమనిస్తే, యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించాను. ఇప్పుడు దేవుడేమో మోషేకు చెప్పాడు. మోషే ఎవరికి చెప్పాడు? యెహోషువకు చెప్పాడు. అయితే యెహోషువ ఏం చేశాడంట? మొత్తం ఏదైతే అతనికి ఆజ్ఞాపించబడ్డాయో అవన్నీ అలాగే చేశాను. ఇక్కడ ఒక మాట మనం గమనిస్తే, మనపై ఉన్నటువంటి నాయకుల మాట మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. మన పైన ఉన్నటువంటి నాయకుల మాట విడవకూడదు. వారెవరైనా కానివ్వండి, మనపై నాయకులు ఏదైనా మనకి చెప్తే వాటిని ఏం చేయొద్దు? విడిచిపెట్టొద్దు. తర్వాత ఇంకొక వచనం చదువుదాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం. 27వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చూడండి. నీ స్నేహితులనైనను నీ తండ్రి స్నేహితులనైనను ఏం చేయొద్దు? విడిచిపెట్టకము. ఏం చేయొద్దంటుంది? నీ స్నేహితులనైనను నీ తండ్రి స్నేహితులనైనను విడిచిపెట్టకము. ఇక్కడ ఈ యొక్క మాటను కనుక మనం ఆలోచన చేస్తే జనరల్గా ఎవరు కూడా మరి వాళ్ళ ఫ్రెండ్స్ని విడిచిపెట్టే పరిస్థితి అయితే ఎక్కడో కానీ జరగదు. ఫ్రెండ్స్ని విడిచిపెట్టడం అనేది ఎక్కడో కానీ జరగదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీ స్నేహితులనే కాదు, ఇంకెవరిని విడిచిపెట్టొద్దంట? నీ తండ్రి స్నేహితులను కూడా విడిచిపెట్టొద్దు.
ఎవరిని? నీ తండ్రి స్నేహితులను కూడా విడిచిపెట్టొద్దు. ఆలోచన చేయండి ఒకసారి. మన తండ్రి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఏం చేయొద్దంట? విడిచిపెట్టొద్దు. మరి నేను ఈ విషయంలో కొద్దిగా సంతోషించేటువంటి వారిలో ఒక వ్యక్తిగా ఉంటాను. ఎందుకంటే మా డాడీకి ఒక ఇద్దరు ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు. అంటే చాలామంది ఉండొచ్చేమో కానీ అందులో ఒక ఇద్దరు ముఖ్యులు. మరి మీరు చాలా సందర్భాల్లో మన మందిరంలో కూడా వారిని చూసే ఉంటారు. ఎక్కడ ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినప్పుడు మరి వారు నేను ఆహ్వానించినటువంటి సందర్భంలో వారు వస్తూ ఉంటారు. వారు రాజమండ్రిలో ప్రతాప్ మాస్టర్ అనే ఒక ఆయన, తాడేబెల్గూడెంలో ప్రకాష్ మాస్టర్ అనే ఒక ఆయన, మరి వారి ఇరువురు మరి మా తండ్రి స్నేహితులుగా. మా డాడీ చనిపోయి 22 సంవత్సరాలు పూర్తయిన ఈ రోజుకే వారిని మేము విడిచిపెట్టలేదు, వారు మమ్మలను విడిచిపెట్టలే. ఆశ్చర్యం ఏంటంటే ప్రతి సంవత్సరం ఒకరోజు మా 3 కుటుంబాలు ఒక ఇంట్లో కలుస్తాం ఇప్పటికీ కూడా. ఆలోచన చేయండి ఒకసారి. అది ఎన్ని సందర్భాలలో ఎన్ని చోట్ల ఆ యొక్క మాట నేను మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నేను జ్ఞాపకం చేసుకుంటాను అనుకుంటే నేను కాదు, ఒకవైపు ప్రతాప్ మాస్టర్ ఆయన కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు, ఇంకోవైపు ప్రకాష్ గారు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు వేరే వేరే చోట్ల. గమనించండి ఒకసారి. వాక్యాలు చెప్తున్న మాట, నీ తండ్రి స్నేహితులను విడిచిపెట్టకము. తర్వాత దేవుని యొక్క వాక్యంలో ఇంకొక మాట చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితరే, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వీటిని విడిచిపెట్టొద్దు, వీటిని విడిచిపెట్టొద్దు. వాక్యంలో చదివితే 3 విషయాలు కనబడుతున్నాయి. న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టొద్దు. ఏం విడిచిపెట్టొద్దు? 1 కనికరం, 2 న్యాయము, 3 విశ్వాసం. ఈ 3 విషయములను ఏం చేయొద్దు? విడిచిపెట్టొద్దు. దేవుని బిడ్డలుగా విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి, అవి వేరే. విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి, అవి వేరే. కానీ విడిచిపెట్టకూడనివి ఈరోజు మనం వింటున్నటువంటి మాటలు విడిచిపెట్టకూడనివి. అందులో ఈ యొక్క వచనంలో మనం చదివితే మరొక 3 విషయాలు కనబడుతున్నాయి. న్యాయము, కనికరము, విశ్వాసము. వాటిని మనము విడిచిపెట్టొద్దు. వాటిని మనము విడిచిపెట్టొద్దు. వాటిని విడువక, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వేటిని చేయాలి? వేటిని చేయాలి? కొంతమంది ఈ మధ్య కాలంలో కొంతమంది దశమ భాగం ఇవ్వాల్సిన లేదు, కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉందా అని చెప్పి కొంతమంది విచిత్రమైనటువంటి వాదనలు చేసేటువంటి వాళ్ళు ఈ మధ్య కొంతమంది తయారయ్యారు. ఈ మాట చెప్తున్నది ఎవరు? ఈ మాట చెప్తున్నది ఎవరు? యేసే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? శాస్త్రులతో, పరిసయ్యులతో చెప్తూ ఏమంటున్నారు? మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను ఏం చెల్లిస్తున్నారు? 10వ వంతు చెల్లిస్తున్నారు. అంటే దశమ భాగాన్ని మీరు ఇస్తున్నారు. అయితే ఆయన ఏం చేయమంటున్నారు? ఏం చేయమంటున్నారు? వాటిని మానక, అంటే దేనిని మానొద్దు? 10వ వంతు చెల్లించడం మానక వీటిని, అంటే అవి మానొద్దు, వాటితో పాటు ఇంకేం చేయాలి? న్యాయమును,
కనికరమును విశ్వాసమును విడిచిపెట్టొద్దు అని యేసయ్య చెప్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకొక మాట మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము చూడండి ఒకసారి 19వ వచనం చదువుదాం. 12వ అధ్యాయము 19వ వచనం. చూడండి, ఇక్కడ ఈ యొక్క చదవబడిన వాక్యాన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ ఈ యొక్క వచనంలో మనకు కనబడుతుంది ఎవరిని విడిచిపెట్టొద్దు, ఎవరిని విడిచిపెట్టొద్దు, లేవీయులను విడిచిపెట్టొద్దు. ఎవరిని విడిచిపెట్టొద్దు అంట? లేవీయులను విడిచిపెట్టొద్దు. రైట్. ఇప్పుడు ఈ మాట మనకు అర్థం కావాలి అంటే లేవీయులు అనగా ఎవరో తెలుసా? లేవీయులు అంటే ఎవరో తెలుసా? ఆ రోజుల్లో ఇశ్రాయేలీలందరికీ దేవుడు లేవీయులను ఒక ప్రత్యేకమైనటువంటి జనముగా ఆయన మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరుగా? యాజకులుగా ఉండటానికి. ఎలా ఉండటానికి? యాజకులుగా ఉండటానికి దేవుడు ఎవరు నియమించుకున్నాడు? లేవీయులను నియమించుకున్నాడు. అందుకనే ఏం చెప్తున్నారు? నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటను ఎవరిని విడిచిపెట్టదు? లేవీయులను విడవకూడదు అని చెప్తున్నాడు. అంటే ఇప్పటి మన భాషలో మనకు అర్థమయ్యే మాటలో చెప్పాలి అంటే నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటను ఎవరిని విడిచిపెట్టద్దు? నీ సేవకుని విడిచిపెట్టొద్దు. ఎవరిని విడిచిపెట్టొద్దు? నీ దైవజనులను విడిచిపెట్టొద్దు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ఈరోజు విన్నటువంటి మాటలు ఇంచుమించు 9 విషయాలు చెప్పా ఏమేమి విడిచిపెట్టొద్దు అంటానికి. 1, జ్ఞానము విడిచిపెట్టొద్దు. 2, ఉపదేశాన్ని విడిచిపెట్టొద్దు. 3, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. 4 విశ్వాసమును విడిచిపెట్టొద్దు. తర్వాత 5 నాయకుల మాటను మనము విడిచిపెట్టొద్దు. ఆ తర్వాత న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టొద్దు. ఆఖరిగా దేవుని సేవకుని విడిచిపెట్టొద్దు. 9 మాటలు. ఆలోచన చేయండి. మన జీవితంలో వీటిని కలిగి ఉండాలి. ఎప్పుడైతే వాటిని మనం కలిగి ఉంటామో దాని యొక్క ప్రతిఫలం ఏంటో కూడా ఈరోజు మనము విన్నాం. అయితే విడవకుండా మనము గట్టిగా పట్టుకొని మన జీవితంలో వాటిని కలిగి ఉంటే దాని ద్వారా వచ్చే ప్రతిఫలం దావీదు గారు తన యొక్క అనుభవంతో చెప్తా ఉన్నాడు. ఆయనకి కష్ట సమయం వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన సమయం వచ్చినప్పుడు, కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, దేవుడు నన్ను విడిపించాడు, నాకు మంచి ప్రతిఫలం వచ్చింది, కారణం ఆయనను నేను విడిచిపెట్టలేదు కాబట్టి. ఈ రాత్రికాల సమయంలో దేవునిని కలిగి ఉందాం, విడిచిపెట్టకుండా ఉందాం. ఈ విన్నటువంటి 9 మాటలను మనం విడవకుండా మనము కలిగి వాటిని పట్టుకొని హత్తుకొని ఉందాం. కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు ప్రతిఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేయుచు ఉన్నాం. దేవా, మా ప్రార్థన ఆలకించుచున్న దేవా మీకు వందనాలు. దేవా, నీ సన్నిధిలో దేవా మేము ప్రార్థన చేసిన రీతిగా ప్రారంభము నుంచి పాటల్లో వాక్యములో తోడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. అలాగే ఈ సమయంలో ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. మా ప్రార్థన ఆలకించుచున్న దేవా మీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య మెరిగిన దేవుడవు. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో మొరబెట్టుచున్న ప్రతి ఒక్కరి ప్రార్థనకు మీరు జవాబిచ్చుచున్నందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.
అలాగే విన్నటువంటి వాక్యమును మా హృదయాలలో భద్రపరుచుకొని వాక్య ప్రకారముగా నడుచుకునటానికి దేవా తోడుగా ఉండమని సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ఈ సమయంలో దేవా రేపు జరగబోయే ఆరాధన కూడికలో సహాయం దయచేయండి. నీ బిడ్డలమైన మేమందరం ఆత్మీయంగా మానసికంగా దేవా శారీరకంగా సిద్ధపడి నీ సన్నిధికి రావటానికి సహాయం దయచేయమని, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించటానికి మేమందరం నీ సన్నిధిలో దేవా సమయానికి ఉండటానికి కృప చూపించమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలు నీ సన్నిధి విడిచి వారి గృహాలకు వెళ్ళిచి ఉండగా నీ మెండైన దీవెనలతో ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, సహాయము, కాపుదల నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు